దేశంలోనే వృద్ధ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమానని నన్ను లిక్కర్ కేసులో అల్టీరియర్ మోటివ్తో A5గా అటు కొంతమంది ఏదైతే లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నారో వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పించి నాకు ఎటువంటి సంబంధం లేకున్నా కూడా కేసీఆర్ గారు గతంలోనే చెప్పారు, మోస్ట్ డర్టియెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని. ఆయన పుణ్యమానని ఈరోజు ఈడీ వాళ్ళు A5 నన్ను FIRలో A5గా చేర్చారు కాబట్టి ఈరోజు నా యొక్క రెసిడెన్షియల్ ప్రిమైసెస్ని సెర్చ్ చేయడం జరిగింది. ఈ యొక్క సర్చ్ అండ్ సీజర్లో ఏదో ఒక మేనస్క్రిప్ట్ తప్ప ఏది కూడా దొరకలేదు, ఏది కూడా లేదు. ఎందుకనంటే ఈ యొక్క స్కామ్తో నాకు సంబంధం లేదు కాబట్టి, ఈ యొక్క డర్టియెస్ట్ పాలిటీషియన్ ఉద్దేశపూర్వకంగా నన్ను ఈ యొక్క కేసులో ఇంప్లికేట్ చేశాడు కాబట్టి వాళ్ళు ఏదో వచ్చారు, సెర్చ్ చేసుకున్నారు, ఏదో సిట్ వాళ్ళు రికార్డ్ చేసినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ ఇంట్లో ఉండడం జరిగింది, వాటిని తీసుకెళ్ళడం జరిగింది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ యొక్క వృద్ధ పొలిటీషియన్కి, రాజకీయ నాయకుడికి, మీరు ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి కుటిల రాజకీయాలు చేసినంత కాలం మీకు చరిత్ర మిమ్మల్ని మరిచిపోదు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు నాశనం అయిపోయింది అని అంటే అది దానికి చంద్రబాబు నాయుడు ఒక కారకుడు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేనంటూ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను, మీడియాలో ఎంటర్ అవుతున్నాను. చంద్రబాబు నాయుడిని డెఫినెట్గా ఎండగట్టి తీరుతాను. నేను గతంలో పార్లమెంటు ముందు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు ఇదే రాజకీయాలని, దుష్ట సాంప్రదాయాలని, దుష్ట రాజకీయాలని కానీ కొనసాగిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని నేను పదే పదే ఒక్కాణించి చెప్తా ఉన్నాను.